అందరికీ నమస్కారం అండి. ఆహ్, ఒక మాట అండి. మీకు గనక గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ మీకు అందాలి అనంటే, మీరు చేయవలసిన పనేంటో తెలుసా? మీ అకౌంట్ అనేది ఎన్‌పీసీఐ డేటాలో ఉందేమో చూసుకోండి. ఎన్‌పీసీఐ డేటాలో గనక మీ అకౌంట్ ఉంటే, గవర్నమెంట్ తరఫు నుంచి ఏ స్కీమ్ వచ్చినా సరే, మీకు తప్పనిసరిగా దాని తాలూకా డబ్బులనేవి వస్తాయి. అప్లై చేసిన వెంటనే రావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ళకి డబ్బులు గనక పంపిణీ చేస్తుందనుకుందాం గవర్నమెంటు. డబ్బులు వాళ్ళు వేసిన వెంటనే మీ అకౌంట్‌లో పడాలంటే మీరేం చేయాలి? వెంటనే ఎన్‌పీసీఐ చేయించుకోవాలి. ఎన్‌పీసీఐ చేయించుకునే మార్గం ఏంటి ఇనాక్టివ్‌లో ఉన్న అకౌంట్‌ని యాక్టివేషన్ చేయించుకోవాలి. దానికి లెటర్ రాసివ్వాలి. మేడం నా పేరిది, నా అకౌంట్ నంబర్ ఇది. సో, దయచేసి నా అకౌంట్‌ని ఇనాక్టివేషన్ మోడ్ నుంచి యాక్టివేషన్ మోడ్‌కి తీసుకురండి అని లెటర్ రాస్తూ, అదేవిధంగా ఎన్‌పీసీఐ కూడా చేయమని లెటర్ రాస్తూ, మీరు దాంతో పాటుగా ఒక ఫోటో, ఆధార్ జిరాక్సు, అదేవిధంగా పాన్ కార్డ్, సో, మీ యొక్క అకౌంట్ పాస్‌బుక్ తాలూకా జిరాక్సు, ఇవన్నీ జిరాక్సులు చేసి ఆహ్, మా యొక్క బ్యాంక్ కౌంటర్‌లో ఇచ్చేస్తే మా టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు మీ అకౌంట్స్‌ని యాక్టివేషన్‌లోకి తీసుకొచ్చి ఆధార్, పాన్, మొబైల్ నంబర్ అన్నీ నీట్‌గా లింక్ చేసి, ఫోటో అప్డేట్ చేసి, సో, ఎన్‌పీసీఐకి మీ అకౌంట్‌ని అప్డేట్ చేస్తారు. సో, ఎన్రోల్‌మెంట్ చేస్తారనమాట. సో, ఇదండి ఎన్‌పీసీఐ వల్ల మీకొచ్చేటువంటి లాభం ఏదైనా ఉంది అంటే ఇది. సో, ఈ వీడియో మీకు నచ్చిందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను సార్. దయచేసి నా ఛానల్‌ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.